దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కండవల్లి లోవరాజు పేర్కొన్నారు. సోమవారం బహుజన సమాజ్ పార్టీ కాకినాడ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా లేదని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 25లను నేరుగా ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయస్థానాల ద్వారా మైనారిటీలపై కక్ష తీర్చుకుంటుందని విమర్శించారు. మత స్వేచ్ఛ ఆధ్యాత్మికమైతే కులం సామాజిక సమస్య అని పేర్కొన్నారు. కులాన్ని హక్కులతో అనుసంధానం చేయడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే ప్రజలందరికీ భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను ప్రసాదించింది. ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉండే హక్కుని భారత రాజ్యాంగం కల్పించింది. కానీ ఈరోజు క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన ఎస్సీ కులం నుంచి ఎస్సీ కులంలో ఉన్న వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన వాళ్ళకి జీవితంలో ఏమీ మార్పు రాదో, అదే కులం కొనసాగుతూ ఉంటుంది, అదే పేదరికం ఉంటుంది. కానీ క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడు బీసీసీగా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏ కులంలోనూ లేనిది ఒక ఎస్సీ కులానికి మాత్రమే బీసీసీ ఇవ్వడం అనేది అది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎస్సీ కులం నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళినంత మాత్రాన ఆ పేదరికం మారదు, ఆ కుల వివక్షత మారదు, అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఏదైతే బీసీసీ సర్టిఫికేట్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. దళితులందరూ కూడా మెజారిటీ పీపుల్ చర్చిలకు వెళ్ళే వాళ్ళే ఉంటారు. వీళ్ళందరికీ కూడా బీసీసీ ఇవ్వటం వల్ల వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు, రిజర్వేషన్లు కోల్పోతారు. కాబట్టి మేము గౌరవంగా తెలియజేసేది అయితే ఏదైతే బీసీసీ ఉందో దాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాము. దీని క్రిస్టియన్లు అని ఒక ముద్రేసి దేవుని నమ్ముకోనాకి వెళ్ళినంతట్లో వాళ్ళ క్రిస్టియన్ అని చెప్పేసి ముద్రేసి వాళ్ళని బీసీసీగా ఒక్కరేళ్ళంతానని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంబద్ధంగా సుప్రీంకోర్టు అంబేద్కర్ రాజ్యాంగంబద్ధంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మీరు రాజకీయంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారో తెలియదు, రాజ్యాంగంబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారో తెలియదు. మేము ఒక హిందూ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తాం, అయినంత మాత్రంలో పంతులు గారు అయిపోయాం, మేము దేవుణ్ణి నమ్ముకోనేకి వెళ్తాం. అలాగని చెప్పేసి ఒక చర్చికి వెళ్తాం, చర్చికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుకోనాకి వెళ్తాం తప్ప ఆ పాస్టర్లాగా కన్వర్ట్ అవి మేమే సర్టిఫికెట్లు తీసుకుంటలేదు. ఓన్లీ దేవుణ్ణి నమ్ముకోనాకి వెళ్తున్నాం. పాస్టర్లతో పాటు వాళ్ళ కన్వర్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి బీసీసీగా మార్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటే మార్చుకుంటారు, లేకపోతే మానేసుకుంటారు. కానీ మేము సుప్రీంకోర్టుకి మేము అనుకూలంగానే, లేకపోతే రాజ్యాంగానికి అనుకూలంగానే మేము హిందువులుగానే మనుషులుతున్నాం కాబట్టి తప్ప మేము ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి పూజించుకుంటే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి మేము ఏ దేవుడి దగ్గరికన్నా వెళ్ళి ప్రార్థించుకోవాల్సిన బాధ్యత మాకు హక్కును కల్పించింది. కాబట్టి మేము ఆ దేవుని పూజించుకుంటున్నాం తప్ప మేము కన్వర్ట్ అయిపోయి మేము మా రిజర్వేషన్ వదిలేసుకోవడానికి మేము సిద్ధపడలేదని ఈ సుప్రీంకోర్టుకి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇవాళ పోరాటం ఎందుకు చేస్తుందంటే, ఇగో ఈ వెనకబడ్డ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక హిందూ గుళ్ళోకి రానిస్తలేదు. అలాగని చెప్పేసి ఒక చర్చికి వెళ్తే ఏదో మేమేదో కన్వర్ట్ అయిపోయినట్టు దేవుని పూజించుకుంటే మాకు బీసీసీ సర్టిఫికెట్ ఏ రకంగా ఇస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు ఏ రకంగా తెలియజేస్తుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా రాజ్యాంగంబద్ధంగా దేవుణ్ణి నమ్ముకుంటూ వాళ్ళ ఏళ్ళో లేకపోతే బోధించు వాళ్ళ అని మీరు నిర్ధారించి మీరు దీని మీద చర్యలు తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా మేము ఎవరైతే వెనకబడ్డ వర్గాలు ఉన్నామో మాకు దేవుణ్ణి నమ్ముకునే అవకాశం కూడా సుప్రీంకోర్టు, రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు ఎలాగే కల్పించలేదు కాదు. కాబట్టి సుప్రీంకోర్టు అయినా మాకు అవకాశం కల్పించాలి. కానీ ఇలాంటి రిజర్వేషన్లు మార్చేస్తాం, మీకు రిజర్వేషన్లు ఇది వర్తించు అనే చెప్పడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. జై భీమ్.